నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. చెప్పండి. గణపతి స్వామి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అల్మాసుల గ్రామం 26 డివిజన్ అయినటువంటి ఎంఆర్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి వినాయక స్వామి గత నవరాత్రి 9వ రోజు సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేస్తూ భక్తులు ఆనంద ఉత్సవాలతో ఈ పండుగను జరుపుకున్న సందర్భంగా ప్రజలందరికీ ఈ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా అల్మాసుల గ్రామంలో 7 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్లో ప్రతి కాలనీలో వినాయక మండపాలతో పాటు వినాయకులను ఏర్పాటు చేసి చాలా సుఖ సంతోషాలతో అందరు ప్రజలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలంతా ముఖ్యంగా రాబో రోజుల్లో ఇదే విధంగా ఈ పండుగను ఉత్సవాలను జరపాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గత 4 సంవత్సరాలుగా ఎంఆర్ఆర్ కాలనీ ఆల్రెడీ రామరెడ్డి నగర్ 26 అల్మాస్. మన కాలనీ పేరు ఎంఆర్ఆర్ కాలనీ. ఈ కాలనీలో గత 4 సంవత్సరాల నుండి వినాయకుడిని పెట్టడం జరుగుతుంది. ఈ వినాయక ఉత్సవాల్లో భాగంగా ప్రతిసారి కూడా కుంకుమార్చన చేస్తూ ఉంటారు. అలాగే మొన్న గాయత్రి హోమం కూడా చేశారు. సో ప్రతి ఏదైనా కూడా కార్యక్రమాలు చేసినా మహిళలతోటి కుంకుమార్చన చేయడము, తర్వాత భజనలు చేయడము, తర్వాత కోలాటాల కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కార్యకర్తలకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ప్రెసిడెంట్ నవార్ మల్లారెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ ఇలా అంతా యూత్ కమిటీ మొత్తము చాలా బాగా ఉత్సాహంతో ఈ వినాయక నవరాత్రులు చేస్తూ ఉంటారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జనరల్ సెక్రటరీ రాజేష్ గారు, చింతల రాజేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ట్రెజరర్ యాదగిరి గారు, జగన్నాథం గారు, చారి గారు, అందరూ ప్రతి ఒక్కరు కొన్ని పేర్లు మర్చిపోయింటే ఇబ్బంది పడొద్దు కాబట్టి అందరు కూడా, వెంకటరెడ్డి గారు, ఏవైనా కూడా ఉత్సవాలు మాత్రం ఘనంగా చేస్తున్నారండి. మేము చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా మంచిగా సేవాభావంతో ఈ ఉత్సవాలను చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నదాన కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరిగింది. ఇంచుమించు 500-600 మంది దాకా వచ్చారండి. ఇంకా కూడా ప్రసాదాలు ఉన్నాయి. వచ్చేవారికి మేము చేస్తూనే ఉంటాం, ఇబ్బంది లేదండి. ఎంఆర్ఆర్ కాలనీ గణేష్ ఉత్సవ సమితి తరఫున భాగ్యనగర భక్తులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మా కాలనీలో గత 4 సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రోత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం చాలా విజయవంతంగా చేస్తున్నాము. కమిటీ మెంబర్లు కానీ, కాలనీ సభ్యులు కానీ, పిల్లలు కానీ చాలా కోఆపరేటివ్గా ఉంటారు. అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతుంటాయి. 4 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కుంకుమార్చన చేస్తున్నాము. 9 రోజుల్లో భాగంగా మధ్యలో ఒకరోజు దాండియా, ఒకరోజు పిల్లలకు ఆర్ట్ కార్యక్రమం, నిన్న కూడా గణపతి ఫోటో దింపే కార్యక్రమం పెట్టించాము. పిల్లలకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అలాగే పిలిచాము. ఒకరోజు గాయత్రి హోమం పెట్టించున్నాము. మధ్యలో ఒకరోజు ఉట్లు కొట్టే కార్యక్రమం చేయించినాము. ప్రతిరోజు భజన మాత్రం కంపల్సరీ ఉంటుంది. చివరి రోజు లడ్డు వేలం పాట ఉంటుంది. వేలం పాట తర్వాత నిమజ్జనం ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. ఎన్ని రోజుల కార్యక్రమం ఇంకా రేపటికి అయిపోతుంది. రేపు రాత్రికి చేసి రేపు సాయంత్రం 4 గంటలకి శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. ఆదివారం పొద్దున లోపల నిమజ్జనం అవుతుంది. ప్రస్తుతానికైతే ఇంజాపూర్లో చెరువు కట్ట దగ్గర అనుకుంటున్నాం. అంటే మన దగ్గర లడ్డు వేలంపాట ఎలా ఉంటుంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? మొదటి సంవత్సరంలో 38,000 దాకా పోయింది. రెండవ సంవత్సరం 55,000 దాకా పోయింది. మూడవ సంవత్సరం 61,000 తీసుకున్నారు మన కమిటీ మెంబర్ రాజు నాయక్. మొదటి సంవత్సరం గంజి శ్రీనివాస్, రెండవ సంవత్సరం ఉదయ్ కుమార్, మూడోసారి చివరిసారి రాజు నాయక్ పనిచేస్తాడు. అదేవిధంగా ఈసారి కూడా వేలం పాటలో భక్తులు పాల్గొంటారని ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? గతంలో నిమజ్జన కార్యక్రమాలు ఎలా ఉంటాయి మీ దగ్గర? పాల్గొని
లడ్డూను దక్కించుకున్న భక్తులు సుఖశాంతాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా గతంలో కలశం కానీ ఇతర స్వామివారి చీర కానీ వస్త్రం కానీ దక్కించుకున్న వారి భక్తులు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎంఆర్ఆర్ కాలనీ వాసులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్.